జగన్ గారి ఎత్తుగడ ఏమిటి అంటే, జగన్ గారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారు అంటే, ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా గెలుస్తారనే ధైర్యం ఏంటి, ఆయన ఎత్తుగడ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు అనే రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలలో గెలిచిన తర్వాత ఒకలాగా ఉంటాడనేది 2014 ఎన్నికల్లో మరొకసారి ప్రూవ్ చేసింది. అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి అనేక మందితో కలిసి పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం 2019 ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళతో తగాదా పెట్టుకున్నట్టు నటించాడు. అది పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ. ఎన్నికలు అయిపోగానే ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నాడు. కారణం అని మనం విశ్లేషిస్తే చంద్రబాబు నాయుడు ఒక క్రెడిబిలిటీ లేని నాయకుడు. అలాగే ఖచ్చితంగా నేను ఇది చేశాను, ఈ పాలన తెస్తాను అని చెప్పి ఓటు అడగలేని ధైర్యం లేని నాయకుడు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ అంటారు. సో ఈ యూఎస్పీలకు తోడుగా జగన్ గారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లు జగన్ గారికి ఒక పెద్ద సెట్. డ్వాక్రా మహిళలకు కానివ్వండి, లేకపోతే చేయూత, ఆసరా లాంటి పథకాలకి డబ్బులు పదే అకౌంట్లో వేయటం, ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వటం వలన వాళ్ళు మార్ట్స్ పెట్టుకున్నారు, లేకపోతే చిన్న స్టోర్లు పెట్టుకున్నారు, లేకపోతే గేదెలు తీసుకొని, లేకపోతే ఇంకేదైనా చేసుకొని, లేదా డ్వాక్రా మహిళలుగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని నెక్స్ట్ స్టేజ్కి ఎదగలుగుతున్నారు. సో ఇవన్నీ పెద్ద అడ్వాంటేజెస్ ఫ్యాక్టర్స్. అలాగే 32 లక్షల ఇళ్ల స్థలాలు అవినీతి లేకుండా వాలంటీర్స్ అందించటం, అలాగే పెన్షన్ హోల్డర్స్కి ఇంటికి తీసుకెళ్లి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు సాయంత్రానికి 98-99% పెన్షన్స్ అందించేయగలగటం అనేది జగన్ గారు చేసిన పెద్ద విప్లవం. ఇందుట్లో ఎక్కడా కూడా అవినీతి లేదు. అలాగే నాడు నేడు ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ మరొక చరిత్ర. సో వీటన్నిటి మీద వచ్చే పాజిటివ్ ఫ్యాక్టర్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని ఇస్తుంటే, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సరైన పాలన అందిస్తే నేను సినిమాలే చేసుకుంటానని చెప్పటం కూడా జగన్ గారికి అసెట్. అలాగే ఇందాకే చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ లేని మనిషి కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు కూడా జగన్ గారికి పెద్ద సెట్. దీనికి తోడు జగన్ గారు ఇచ్చినటువంటి అన్ని హామీలలో ఇంకా నెరవేర్చాల్సింది 3 ప్రధానమైనవి. ఒకటి, ఎంప్లాయీస్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తామంటాం, సిపిఎస్ రద్దు చేసి దాని మీద జీపీఎస్ ఇచ్చారు. ఆ జీపీఎస్ని సిపిఎస్కి ఓపీఎస్కి ఉన్న తేడాని వివరించి ఎంప్లాయీస్ని కన్విన్స్ చేయటం ఒక ఛాలెంజ్. రెండో ఛాలెంజ్, ఆయన చెప్పినట్టు మద్య నియంత్రణ కేవలం స్టార్ హోటల్స్కి, బార్ అండ్ రెస్టారెంట్లకే పరిమితం చేస్తానన్న రెండో ఛాలెంజ్. మూడవ ఛాలెంజ్ వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా. ఈ 3 దాని మీద జగన్ గారు ఖచ్చితంగా ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. అలాగే కాంట్రాక్టర్స్ డబ్బులు కూడా అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్విన్స్ చేస్తే 175 జగన్ గారు ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.